హాయ్ నమస్తే, దిస్ ఇస్ పౌని. వెల్కమ్ టు వైకే మనం. ఇల్లు కాదు ఏకంగా కాలనీలే కడతామన్నారు. అందరినీ నమ్మించి చివరకు నట్టేట ముంచారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగనన్న కాలనీల పేరిట జరిగిన మోసం ఇది. ఎక్కడో విసిరేసినట్టుగా ఉండే స్థలాలు చూపించి అక్కడే కాలనీలు కడతామని అరచేతిలోనే వైకుంఠం చూపించారు. అందుకే ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చిందన్న సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. ఇల్లు కట్టుకోవచ్చున్న ఆశ కూడా నెరవేరలేదు. ఎందుకంటే ఇళ్ల స్థలాలు ఇచ్చారు, కానీ సౌకర్యాలు ఏర్పాటు చేయడం మాత్రం మర్చిపోయారు. ఇదంతా మార్కాపురం జిల్లా దోర్నాల మండలంలోని జగనన్న కాలనీల పరిస్థితి. వైసీపీ ప్రభుత్వం దోర్నాల మండలంలో పేదలకు సొంతింటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో స్థలాలు కేటాయించినప్పటికీ అక్కడి మౌలిక వసతులు ఏవీ కల్పించలేదు. స్థలాలు ఇచ్చిన కొత్తల్లో కొంతమంది ఇళ్లు కట్టుకోవడానికి ఉత్సాహపడినా ఆ తర్వాత పరిస్థితి చూసి మధ్యలోనే వదిలేశారు. పట్టణానికి దూరంగా కొండ ప్రాంతాల్లో కాలనీ ఏర్పాటు చేయడంతో చాలా మంది లబ్ధిదారులు అక్కడ ఇల్లు నిర్మించుకోవడానికి ముందుకు రాలేదు. దీంతో దోర్నాల మండలంలో జగనన్న కాలనీ చిట్టడవిని తలపిస్తుంది. జగనన్న కాలనీని అక్కడి నుంచి మార్చి దోర్నాల పట్టణానికి సమీపంలో ఏర్పాటు చేస్తే తాము ఇల్లు నిర్మించుకుంటామని లబ్ధిదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇంకా ఇదే అంశంపై మా కరెస్పాండెంట్ ప్రశాంత్ లైవ్లో అందిస్తారు. ఎస్ ప్రశాంత్, చెప్పండి, మరి అసలు ఈ దోర్నాల జగనన్న కాలనీలు అసలు అక్కడ ఉండే నివాసితుల ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళు ఏమని డిమాండ్ చేస్తున్నారు? ప్రతి పేదవాళ్ళు కూడా సొంత ఇల్లు నిర్మించుకోవాలని చెప్పేసి ఎంతో ఆశగా ఉంటారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వాలు కూడా వారికి ఇల్లు నిర్మించేందుకు కూడా ముందుకు వస్తూ ఉంటాయి. అయితే ఇదే నేపథ్యంలోనే గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైతే జగనన్న కాలనీలు అంటూ కూడా వీరికి ఇల్లు నిర్మించేందుకైతే మాత్రము ఒక ప్రణాళిక నిర్ణయించింది. అయితే అందులో భాగంగా ఏదైతే మార్కాపురం జిల్లా దోర్నాల వద్ద ఏర్పాటు చేసినటువంటి జగనన్న కాలనీ చూస్తే మాత్రము చాలా విస్తుపోయే విధంగా అయితే ఉందని చెప్పవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే జగనన్న కాలనీ ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారో, అంటే ఈ యొక్క దోర్నాల పట్టణానికి సుమారుగా 6 నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ ప్రాంతం అంతా కూడా కొండ మీద ఉంటుంది. అసలు చెప్పాలంటే కూడా అదంతా కూడా కొండ ప్రాంతము. ఆ యొక్క కొండ ప్రాంతం వద్ద ఉన్నటువంటి ఆ యొక్క స్థలంలో ఈ యొక్క జగనన్న కాలనీని ఏర్పాటు చేసి అక్కడ ఇల్లు నిర్మించేందుకైతే మాత్రము గత ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులందరూ కూడా దీన్ని తీవ్రంగా తిరస్కరించినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎవరైనా చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో ఆ అడవుల్లో ఉన్న వారిని కూడా ఆ సమాజాన్ని అంటే పట్టణానికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తారు. అయితే ఇక్కడ చూసుకుంటే పట్టణంలో ఉన్నటువంటి ప్రజల్ని కూడా ఏదైతే కొండ ప్రాంతం ఉందో ఆ యొక్క కొండ ప్రాంతాలకు తరలించి అక్కడ జగనన్న కాలనీలు ఏర్పాటు చేసేందుకైతే మాత్రము ఇక్కడ ప్రణాళిక చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే లబ్ధిదారులందరూ కూడా మొదటి నుంచి కూడా ఏదైతే ఇది దాదాపుగా చూసుకుంటే 2020లో ఈ యొక్క జగనన్న కాలనీని అయితే ఏర్పాటు చేసేందుకు ఇక్కడ ప్లాన్ చేశారు. అయితే మొత్తం కూడా కొండ ప్రాంతము అదంతా కూడా అప్పుడున్నటువంటి అధికారులు అప్పుడున్నటువంటి రాజకీయ నాయకుల స్వార్థం కోసమే ఈ యొక్క జగనన్న కాలనీని ఏర్పాటు చేశారని చెప్పేసి లబ్ధిదారులు అయితే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేశారు. రస్తారోకో నిర్వహించారు, రోడ్లపైన బైఠాయించారు. మాకు ఇక్కడ జగనన్న కాలనీ వద్దు బాబోయ్ అని చెప్పేసి కూడా వారు మొత్తుకున్నారు. అయినప్పటికీ కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా దీన్ని పట్టించుకున్నటువంటి దాఖలాలు లేదు. అక్కడే ఖచ్చితంగా నిర్మించుకోవాలి అన్నారు. అయితే ఏదైతే జగనన్న కాలనీ ఏర్పాటు చేసుకోవడానికి ఆ లబ్ధిదారులు అయితే మాత్రము తీవ్రంగా అంటే మాకు ఇక్కడ వద్దు, మేము ఇక్కడ ఉండాలని, ఎందుకంటే ఆ ప్రాంతం అంతా కూడా కొండ ప్రాంతంగా ఉంటుంది, అక్కడ ఉండాలంటే కూడా చాలా భయంకరంగా ఉంటుందన్నమాట. ఆ ప్రదేశంలో మాకు జగనన్న కాలనీ వద్దని చెప్పేసి కూడా వారు ఆందోళన చేసిన నేపథ్యంలో అప్పుడున్నటువంటి అధికారులు కూడా ప్రజాప్రతినిధులు కూడా వారిని ఖచ్చితంగా వారిపైన ఒత్తిడి చేసి అప్పుడున్నటువంటి వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ ఏదైతే ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్లు ఉన్నారో వారి ద్వారా ఖచ్చితంగా మీరు ఇక్కడ జగనన్న కాలనీలోనే మీరు ఇల్లు నిర్మించుకోవాలి, లేదంటే మాత్రమే మీకు మరొక ప్లేస్లో ఇల్లు అయితే రావు అని చెప్పేసి కూడా వారిపైన ఒత్తిడి తెచ్చి కూడా కొంతమందిని అయితే మాత్రం అక్కడ ఇల్లు కట్టుకోవడానికి అయితే మాత్రము వారిని ఉసిగొల్పారు. అయినప్పటికీ కూడా దాదాపుగా మనం చూసుకుంటే ఏదైతే ఈ యొక్క దోర్నాల మండలంలోని ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క జగనన్న కాలనీ చూసుకుంటే 2 లేఅవుట్లు ఇక్కడ హసానాబాద్ అనేటువంటి గ్రామం వద్ద ఆ కొండ ప్రాంతంలో 2 లేఅవుట్లు ఏర్పాటు చేశారు. అక్కడ దాదాపుగా 487 మంది లబ్ధిదారులకు అయితే మాత్రం అక్కడ జగనన్న కాలనీ ఏర్పాటు చేసేందుకైతే ప్లాన్ చేశారు. అయితే అందులో మొదటి ఫేజ్ లో 140 మందికి అయితే మాత్రం శాంక్షన్ అయ్యింది. అందులో 119 మంది అయితే మాత్రము పనులు మొదలు పెట్టారు. అంటే వీరికి కూడా ఇష్టం లేదు, కానీ అప్పుడున్నటువంటి ప్రభుత్వం అప్పుడున్నటువంటి అధికారులు వారిపైన ఒత్తిడి తెచ్చి మీరు ఖచ్చితంగా కట్టుకోవాలి, లేదంటే మాత్రము మీకు మరొక ప్లేస్ లో మాత్రం ఇల్లు అనేది రావు అని చెప్పేసి వారిపైన ఒత్తిడి తేవడంతో వారు నిర్మించుకున్నారు. అంటే ఇక్కడ కూడా వాళ్ళు నిర్మించుకోవడానికి కూడా వాళ్ళు ముందుకు రాలేదు, కానీ
థర్డ్ పార్టీకి ఇచ్చి వారే కాంట్రాక్టర్ని ఏర్పాటు చేసి వారి ద్వారానే ఇల్లు నిర్మించేందుకైతే మాత్రం ఒక ప్రణాళిక ఏర్పాటు చేశారు. దీంతో అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ వ్యక్తి అక్కడ పనులు అయితే స్టార్ట్ చేశారు. అయితే కేవలం అందులో 8 మంది మాత్రమే స్లాబ్ లెవెల్ అయితే మాత్రం ఇల్లు అయితే నిర్మించుకున్నారు. ఒక్కరు మాత్రమే, కేవలం ఒక్కరు మాత్రమే స్లాబ్ వేసుకోవడం జరిగింది. ఆ స్లాబ్ కూడా నాణ్యత లోపాలు. ఎస్, థ్యాంక్ యూ ప్రశాంత్. ఎస్, ఇంకా ఇదే అంశంపై మనతో చర్చించడానికి జడి లక్ష్మయ్య, తెలుగు రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు అయిన, అండ్ ఇంకొకరు వచ్చేసరికి లింగగుంట్ల రాములు, అండ్ ఆయన వైసీపీ స్టేట్ ఎస్సీ సెల్ జాయింట్ సెక్రటరీ. వారిద్దరూ జాయిన్ అయ్యారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. ఎస్, లక్ష్మయ్య గారు చెప్పండి, మరి గత ప్రభుత్వం పేదలకు స్థలాలు ఇచ్చిన సో వాటిని నివాసయోగ్యంగా మరి మార్చడంలో విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి. మరి మీరు ఎలా చూస్తారు దీన్ని? మేడం, పేదలకు నివాస గృహాలు ఇవ్వటం అనేది మంచి కాన్సెప్ట్. కానీ ఆ ఇచ్చేది ఇతరులు కావాలంటే ఉపయోగపడాలి. మనము అటవీ ప్రాంతంలో ఉన్న గిరిజనులు అయితే ఇంకొక అనాగరికం అయితే ఇక్కడ ఏం జరిగిందంటే పూర్తిగా ఇబ్బందిగా పట్టణానికి సుమారుగా 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక కొండ ప్రాంతంలో పేదలకు సెంటు భూమిని ఇచ్చి 2 లేఅవుట్ తయారు చేశారు. దాంట్లో పగలేమో ఎస్ఎస్ఎల్ ఉంటాయి, నైట్ ఏమో క్రూరముగాలు ఉంటాయి. ఇకపోతే మొన్న ఇటీవల కురిసిన వర్షాలకు కనీసం అంటే 3 నెలలు ఆ వాగు బాధింది. అంటే 3 నెలలు ఆ ప్రాంతానికి మన ప్రాంతానికి అంటే లోకాల టౌన్ కు ఆ జగనాల లేఅవుట్ కు అక్కడ ఉన్న నివసించే వాళ్ళకు ఇలాంటి కనెక్షన్ ఉండదు. అంటే అక్కడ కనీసం సిగ్నల్స్ కూడా పనిచేయవు. ఒకసారి ఇలా తీసుకుపోయి అటవీ ప్రాంతం చేసింది. అది ఒక సెంటు స్థలము. ఒక చుట్టం వస్తే బయట ఇండేసుకోవడం అడగానికి కొట్టుకుంటుంది మేడం, ఏం రాదు. ఇది కేవలము అలా కార్యకర్తలను నాయకులను బాగు చేయడానికి చేసిన పని. ఎందుకంటే డెవలప్మెంట్ కోసము 2 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది. ఇక అక్కడ ఇచ్చిన లేఅవుట్లలోని మొత్తం లబ్ధిదారులందరితో మేము కూడా కలిసి 2022-23 హైవే మీద ధర్నా చేశాం. ఇది ఎట్లా ప్రజలకు ఉపయోగకరమైన చెప్పడం చేయాలి కానీ అనుపయోగకరమైన ఇందుకండి. ఆ ధర్నాకు స్పందించిన కలెక్టర్ గారు వాళ్ళంతా వచ్చి చూశారు, పరిశీలించారు, చేశారు. కానీ వాళ్ళకు ఒక ఇబ్బంది అయింది మేడం. అక్కడ ఉన్న 800 మంది లబ్ధిదారులకు ఏమైతుందంటే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వారికి మేము మళ్ళీ 2 సెంట్లు 3 సెంట్ల స్థలం ఇచ్చి అక్కడ ఒక మంచి ప్లేస్ లో వాళ్ళకు ఇల్లు నిర్మించాలని చూస్తుంటే గతంలో మీకు ఇల్లు వచ్చినారని, గతంలో మీరు హౌసింగ్ పొందారు కాబట్టి మీకు రావాలని ఆ రకంగా కూడా వాళ్ళు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇకపోతే అక్కడ కట్టడం అనేది వాళ్ళకి ఇష్టం లేదు. దీంట్లో కూడా పెద్ద స్కామ్ చేశారు. ఏ లబ్ధిదారుడు అయితే కట్టుగా మేము కట్టుతాము మా వద్దు అని మా ముందు పట్టాలు వాళ్ళకి ఇచ్చిన లేఅవుట్ పేపర్లు తీసేశారు. అదే లబ్ధిదారుల పేర్ల మీద థర్డ్ పార్టీ ఎంటర్ అయ్యి వేసుకోవడం వరకు కట్టారు. ఒక 119, 120 ఇల్లు అయితే కట్టారు. అది వేసుకుంటారు. అయితే ఇక్కడ లాజిక్ ఏంటంటే మేడం, బేస్ పట్టడానికి వచ్చే బిల్లు మొత్తం కన్స్ట్రక్షన్ కావాలి. ప్రాథమికంగా బేస్ పట్టడానికి ఎక్కువ బిల్లు వస్తుంది. ఆ బిల్లు వరకు డ్రా చేస్తున్నారు. అవి వేసి సరే ఇక్కడ ఏదో మంది చూశారు. కట్టమని వాళ్ళు వాళ్ళ ఎవరు లేదారు ఆకరిస్తున్నారు. ఒక స్లాబ్ వేశారు, అది నిరుపయోగంగా ఉంది. తర్వాత దాంట్లో మనం లైవ్ లో మాట్లాడకూడదు అనేక కార్యక్రమాలు జరుగుతున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. ఇదే విధమై ఇటీవల కాలంలో ఏ కానీ ఈ గారిని కరెక్ట్ గాని మేము మాట్లాడతాం. వాళ్ళు త్వరలో వచ్చి అవి చూసి పరిశీలించి ఆ లబ్ధిదారులను
వాటి నుంచి డిలీట్ చేయటమా లేకపోతే ఏదైనా ఇంప్లిమెంట్ చేయటం అని చెప్పి చెప్పారు మేడం. అది పరిస్థితి ఇక్కడ గవర్నమెంట్ పరిస్థితి. అంటే పూర్తిగా కేవలం ఫైనాన్షియల్ గా ఆలోచించి ఎవరో లబ్ధి పొందాలా, ఎవరికో లబ్ధి చేకూర్చాలనే ఆలోచించే తగ్గడానికి కలిగించింది అని అది మాత్రం ఎదుగుతారు. ఎందుకంటే అటు ఇటు రాకపోకలు కూడా ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి మేడం. ఈ వర్షాలు స్టార్ట్ అయితే ఆ వాగు పొందిందంటే ఒక 2 నెలల దాకా ఆ జగనన్న కాలనీకి ఈ టౌన్ కు కనెక్షనే ఉంది. మరి వాళ్ళ పరిస్థితి ఎట్లా? వాళ్ళు ఏం తిని బతకాలి అక్కడ? వాళ్ళు రోజు కూలి పని చేసుకొని బతేవారు. అయితే దాంట్లో అన్ని కులాలు వాళ్ళు ఉంది. ఎస్సీ ఉంది, ఎస్టీ ఉంది, బీసీ ఉంది, మైనార్టీ ఉంది, ఓసీలు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ నివాస యోగ్యం కాని దానికి ఎంతమంది తీసుకుంటే మనం చేసినా ఇంత ప్రజాధనం 2 కోట్ల రూపాయలు ఓకే లక్ష్మి గారు, ఒక్కసారి మనం రాములు గారితో కూడా మాట్లాడదాం. దీనికి గల కారణాలు ఏంటి అనేది ఒకసారి ఆయనతో మాట్లాడదామండి. సో రాములు గారు మీరు చెప్పండి, మరి జగనన్న కాలనీలు పేదల సొంతింటి కలను నెరవేర్చడానికి తీసుకొచ్చిన ఆ కార్యక్రమంని వైసీపీ చెప్తుంది. మరి ఈ విధంగా చూసుకుంటే మరి దోర్నాల్ కాలనీలో ప్రస్తుతం కనిపిస్తున్న సమస్యపై మరి మీ స్పందన ఏంటి? అంటే మనం చూస్తున్నాం అసలు ఎలా ఉంది అనేది కూడా అక్కడ. సార్ మీ వాయిస్ వినిపించట్లేదు, వాయిస్ మ్యూట్లో ఉన్నట్లుంది, ఒకసారి చూడండి సార్. మేడం ఓకే, 2019 నుండి 2024 వరకు ఒకసారి చూస్తే మనము జగనన్న కాలనీలు అనేది పార్టీలకు అతీతంగా ప్రతి పేదవాడికి లబ్ధి చేకూరాలి అనే ఒక ఉన్నత సంకల్పంతో ప్రతి పేదవాడికి ఇల్లు కావాలనే ఒక సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఆ యొక్క పథకం అది. అక్కడ పార్టీలు కానీ, ప్రాంతీయ భేదాలు కానీ, కులాలు కానీ, మతాలు కానీ ఏమి లేకుండా ఇచ్చారు. చెప్పారు ముందే, మనకు ఓటేయని వ్యక్తి అయినా సరే అర్హతే ప్రామాణికంగా తీసుకొని ప్రభుత్వ పథకాలు అందించినటువంటి ఘనత గడిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది. ఇప్పుడు సోదరుడు మన లక్ష్మయ్య గారు చెప్పినట్టు ఎక్కడో ఒకటారా చోట జరిగితే జరగొచ్చండి. మీ గణాంకాల ప్రకారం చూస్తే 148 మందిలో 111 మంది బేస్మెంట్ స్టార్ట్ చేశారని చెప్తున్నారు. మరి ఇంకా వాళ్ళని 119 మంది అంటే టోటల్గా 21 మంది అక్కడ ఆయా పరిస్థితులు కావచ్చు, వారి ఆర్థిక ఇబ్బందులు కావచ్చు ఆగిపోయినారు అనుకోవచ్చండి. 119 మంది అక్కడ బేస్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళని బలవంతంగా తీసుకెళ్ళి ఎలా చేయిస్తారండి? అక్కడ ప్రతి అక్క చెల్లెమ్మకి వారి పేరున రిజిస్టర్ చేసి ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ అవి ఉన్నది. మరి మనం నిజాన్ని చెప్పాలి కానీ చెప్పండి. నిజాన్ని రాజకీయం రాముల్ గారు ఒక్క నిమిషం, లక్ష్మీ గారు ఏదో చెప్తారంట దీని గురించి విందాం. చెప్పండి. 120 మందికి ఇంట్రెస్ట్ లేదు, అడు పార్టీ బేస్ మాట కట్టిందని మేము చెప్పాము. మన రాములు గారు ఏమో కట్టాలని చూస్తున్నాడు పాపం. సరిగా మనం లైవ్ లో ఉన్నప్పుడు మనం మాట్లాడేది అర్థం చేసుకోవాలా. వాస్తవంగా వాళ్ళు ఎవరు కట్టగలరు సొంతగా? అక్కడ థర్డ్ పార్టీ పోయి బేస్ పట్టడానికి బిల్లు ఎక్కువ వస్తుంది కాబట్టి బేస్ పట్ట వరకు 120 కట్టేసి 2 మొత్తం అయ్యి వాళ్ళ ఆర్థిక స్థితిగతులు బాగులేనప్పుడు థర్డ్ పార్టీకి అప్ చెప్పారు. అందులో తప్పే ఉంది, పేదవాడికి ఇల్లు కట్టించమని చెప్పారు. కార్యకర్తల కోసం, పార్టీ వారి కోసం లబ్ధి చేకూరాలంటున్నారు. అది రాంగ్. అది అలా చేయలేదు. అది వాళ్ళ పరిస్థితి ఇప్పుడు వాడు అటు చల్లక ఇటు చల్లక ఎక్కడ వాళ్ళకి ఇల్లు రాక అక్కడ ఉండలేక ఇక్కడ కొత్త ప్రభుత్వంలో వాళ్ళకు అది అబ్జెక్షన్ చేస్తూ ఏది వాళ్ళకు గతంలో ఇల్లు వచ్చినది రాదు అని చెప్పి వాళ్ళ పరిస్థితి అగోపగా వచ్చిన అంటే పేదలు ఇంకా పేదలు తయారు చేయడమే మన ఉద్దేశం. అయితే మనము ఇప్పుడు అంటే ఇక్కడ రాములు గారు మనం కూడా చూసుకోవాలి ఏంటి అంటే మరి మౌలిక సదుపాయాలు కూడా లేకపోతే ప్రజలు అక్కడ ఉండటానికి ఎలా అండి అగ్రి చేస్తారు? కష్టం కదా, అలా ఎవరు యాక్సెప్ట్ చేయరు కదా ఉండడానికి. మరి కనీస మౌలిక వస్తువులు కూడా లేకపోతే అక్కడ ఉన్న స్థితి కనీస మౌలిక వస్తువులు ఎందుకు లేవండి? కరెంటు లైన్లు వేయించారు, బోర్లు వేయించారు. ఈ రోజు చూస్తే ఎన్నో చోట్ల కరెంటు స్తంభాలు పీకేస్తున్నారు ఇక్కడ కాలనీలు కట్టలేదు అని చెప్పి. నేను ఒకసారి మీకు చూపిస్తాను, వీడియో కావాలంటే పెడతాను ఎన్ని పంచాయతీలలో.
చాలా మంది స్లాబ్ లెవెల్కి వచ్చి ఉన్నారు. తర్వాత వాళ్ళకి ఒక ఇదనేది లేక మీరు ఎక్కడో భూతద్దంలో ఎతకొద్దండి, ఎక్కడో ఒక చోట ఆ ప్రాంతాల పరిస్థితిని బట్టి లేదా అక్కడ స్థలాలు అనుకూలత లేని కారణంగా కాదంటలేదు, ఇవ్వచ్చు, చెప్పలేము. ఇప్పుడు అంత మాత్రం అంటే ప్రజలు అంటున్నారు మాకు ఇక్కడ కాకపోయినా మేము వేరే చోట ఇచ్చినా కూడా తీసుకుంటాము అని అంటున్నారు. అవునండి, ఇప్పుడు అక్కడ ఒక్క నిమిషం అండి, ఒకళ్ళు ఇద్దరు వెళ్ళి కట్టి స్లాబ్ వేసి ఉండేది కాదు, అదొక సముదాయం. జగనన్న కాలనీ అనేది సుమారు ఒక్కొక్క గ్రామ పంచాయతీలో సుమారు 150 నుంచి 250 మందికి కాలనీలు, సామూహిక సముదాయం కింద కాలనీలు ఇచ్చారు. ఒకళ్ళు ఇద్దరు వెళ్ళి ఎందుకుంటారు సార్? అక్కడ వన్యప్రాణులు అంటున్నారు, మృగాలు అంటున్నారు. 10 మంది సంచారం చేస్తున్నప్పుడు వన్యప్రాణులు, మృగాలు అనేది ఎక్కడ ప్రతి ఎక్కడ కూడా ఒక ముందు అక్కడే ఉంటుంది. మీకు అయ్యే ఖర్చు అంతా నేను పెట్టుకొని తీసుకొస్తా ఇక్కడికి. ఓకే, నేను కూడా రెడీ. నేను ఒక వెహికల్ పెడతా, తీసుకొని వస్తా, స్టార్ట్ పోదాము, మళ్ళీ మనం తిరిగి రాగలం అనే ధైర్యం కూడా మాకు ఉండాలి. ఎందుకంటే అదే సార్ నేను కూడా చెప్తున్నాను, అంటే రాముల్ గారు అంటే మనం కూడా ప్లేస్ చూస్తుంటే అక్కడ ఒక నిర్మానుష్యంగా ఉంటుంది ప్రదేశం, కూడా చూడడానికి చాలా నిర్మానుష్యంగా ఉంది ప్రదేశం కూడా. నిర్మానుష్యంగా ఉంటదండి. 200 మంది సామూహికంగా ఒక చోట ఏర్పరచుకున్నప్పుడు నిర్మానుష్యంగా ఉండదండి. చాలా అట్మాస్ఫియర్, మంచి వాతావరణం కూడా ఉంటుందండి అక్కడ. ఈ రోజు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్, ఐటీ ఎంప్లాయీస్ కూడా ఫామ్ హౌస్లలో ఏర్పాటు చేస్తున్నారు. దేనికోసం సార్? ఆరోగ్యాని కోసం, అంతే, దట్స్ ఆల్. దీన్ని కూడా బ్రహ్మాండమైన అయితే కావచ్చు ప్రాంతం. రాములు గారు మైదాన ప్రాంతంలో ఉన్న వాళ్ళని మళ్ళీ అటవ ప్రాంతం అక్కడ పరిస్థితుల ప్రభావం సార్. అక్కడ ప్లేస్ ఇప్పుడు జగనన్న కాలనీ అవినీతి అంటున్నారు, చిన్నమాట. జగనన్న కాలనీలో గవర్నమెంట్ లీడ్ చేస్తున్నారు. ఒక్క చోట నిరూపించండి, ఎక్కడ జగనన్న కాలనీలో ఏ ఒక్క రూపాయి అవినీతి జరిగిందో ఎంక్వైరీ చేయండి, చాలుతండి. నిజంగా మరి అవినీతి జరిగితే అవినీతి చేసిన వాళ్ళు మీరు చట్టపరంగా శిక్షించండి, కాదంటలేదు. మేము యథార్థం చెప్తాం, ద్వారా మొత్తం అవినీతిని. నేను రెడీ, ఎక్కడికైనా వస్తాను. రాము గారు ఒక మాట వినండి సార్, ఒక మాట వినండి. డెవలప్మెంట్ జరుగుతుంది, 2 కోట్లు ఖర్చు పెట్టారు, జాగా మొత్తం తీసుకున్నా. అది తర్వాత బేస్ బటన్ మేము కట్టుకోము అని ఈ 148 ఫస్ట్ ఇసుకోవచ్చు, 145 మంది ముట్టుకేసి హైవే మీదకి వచ్చి ఆ నుంచి 8 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి హైవే మీదకి వచ్చి ధర్నా చేసి వాళ్ళకి ఇచ్చిన కట్టాలను చించేశారు. అది ఒకసారి చూపించండి సార్. చించేసినారు అంటున్నారు మీరు. మీరు పార్టీ పరంగా మాట్లాడొద్దు. మీరు రిజిస్ట్రేషన్ కాని విషయం అండి, అది జరగని కానీ వెళ్ళొచ్చు. అప్పుడు మనకు మన మార్గం జిల్లా కాలేదు, ఆదివారం వచ్చారు, అందరు వచ్చారు. ఇది నివాసానికి ఉపయోగపడదని కూడా సర్టిఫికేట్ చేశారు. ఆ రోజు మా ముందు స్టేట్మెంట్ ఇచ్చారు. మేము అవన్నీ చెప్పాల్సిన అవసరం ఏంటి? రిజిస్ట్రేషన్ కాగితాలు చించేసారు అంటున్నారు. అది చించేసి మీరు ఇట్లా చెప్తే కుదరతలేండి. అది ఎవరు ఏ ఒక్కరినో చూపించండి. అది రాముడు గారు ఏమండి, థర్డ్ పార్టీ కాబట్టి అక్కడున్న అధికారులు బలాత్సవం చేస్తే థర్డ్ పార్టీగా తీసుకెళ్తారు. థర్డ్ పార్టీ అంటే ఎవరు? నేను కావచ్చు, నువ్వు కావచ్చు, ఇంకో కావచ్చు. అంటే కాంట్రాక్టర్ తీసుకొని అది కట్టినంత వరకు బేస్ మాట్లాడే వరకు, అంటే ఒక కన్స్ట్రక్షన్ వర్క్ లో ముందు మనం కన్స్ట్రక్షన్ గురించి తెలుసుకోవాలా. ఒక కన్స్ట్రక్షన్ వర్క్ లో బేస్ మట్టానికి వచ్చిన బిల్లు నీకు స్లాబ్ కూడా రాదు. వినండి కన్స్ట్రక్షన్ వర్క్ లో కట్టిస్తామని చెప్పి దాన్ని ఒక బల్క్ గా అప్ చెప్పేశారు కాంట్రాక్టర్ కి. అంతవరకే కానీ దాన్ని దోచిపెట్టింది కాదు, ఇంకోటి కాదండి. పేదవాడు
కంప్లైంట్ ఎందుకు చేయాలి ఈ హౌస్ మీరు చెప్పండి దానికి చెప్పండి వేసుకోవడం కంటే జగనన్న కాలనీలు కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి సార్. ఎలక్షన్స్ వచ్చాయి, ఎలక్షన్స్ వచ్చాయి. కాంట్రాక్టర్స్ ఆఫ్టర్ ఎలక్షన్స్ కన్స్ట్రక్షన్ మొదలు పెడతారు చేశారు. ఇప్పుడు చూస్తున్నాం మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ వాళ్ళకి లేకపోతే వైసీపీ పార్టీ వాళ్ళకి ఎవరికైనా మొత్తం మనం చూస్తున్నాం. కాదు కదా తెలంగాణ కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు నువ్వు బేస్ మోడల్ కట్టింది ఇప్పుడు డేటా తీసుకుని మాట్లాడు. డేటా తీసుకోకుండా ఏం మాట్లాడదని చెప్పు. 2019 ఇంప్లిమెంట్ చేసేది ఏంటి డెవలప్మెంట్ కోసం. ఈరోజు కరోనా వచ్చింది 21 ఆగి 22 మళ్ళీ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినాక వీళ్ళంతా అక్కడికి వెళ్ళి కూర్చొని మా పొద్దు మేము ఉండలేదు ఇక్కడ అప్పుడు ఏమో కార్లు ఎన్ని ఉన్నాయి. నైట్ అయితే క్రూరమృగాలు వస్తాయి. మామూలు నగరాల్లో ఉన్న తీసుకుపోయి అభివృద్ధి అడ్డం చేస్తున్నారు. మా పొద్దు చెప్పి ఏ జనం అటాక్ చేస్తారు. మీరు బహుశా టీవీలు పేపర్లు చూసుంటారు. మీరు కూడా ఎందుకంటే బాగా చూసుకోండి కాబట్టి నేను ఇందాక మాట్లాడాను సార్. వస్తాయండి, ఎక్కడ వస్తాయి సార్ క్రూరమృగాలు? క్రూరమృగాలు ఎక్కడ వస్తాయి ఏంటి? ఇవాళ ఊర్లలోకి వస్తున్నాయండి పులులు. పులులు లాంటి మనుషులు వస్తున్నారు. లక్ష్మి గారు ఓకే అండి. సో ఇప్పుడు రాజకీయ పరంగా మనం అంతా పక్కన పెడితే ముందు మనకు కావాల్సింది ప్రజల సమస్య పరిష్కారం అండి. సో దాని గురించి మరి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటే మంచిదని మీరు అంటారు, చెప్పండి. కానీ వాటి దురదృష్టం ఏంటంటే థర్డ్ పార్టీ అనుకుని వాళ్ళు వేసుకోవడం బిల్లు మీరు కొంత కట్టి వేసుకోవడం బిల్లులు తీసుకున్న తర్వాత ఇలా హౌస్ శాంక్షన్ అయింది కాబట్టి కొత్త స్థలం చేయలేము, ఇలా హౌస్ చేయలేము అనేది ఒక కాన్సెప్ట్ మేడం. అంటే దానికి కాల పరిమితి అంటే ఒక లైఫ్ ఉంటుంది మేడం. థర్డ్ పార్టీ అంటున్నారు. థర్డ్ పార్టీకి ఏ బేసిక్ మీద చెప్పారు? పేదవాడు కట్టుకోవడానికి డబ్బులు లేవు కాబట్టి ఇల్లులు కట్టించమని చెప్పి ప్రభుత్వం సంబంధిత ఆశావహులను ఆహ్వానించింది. దానికి చెప్తారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు అవకాశాలు. అది సరే పోనీ రాములు గారు మీరే చెప్పండి మరి ఎందుకు అది బేస్మెంట్ వాడికి వేసేసి వదిలేసేసారు? ఎందుకు పూర్తిగా కట్టలేకపోయారు? పోనీ ఆ విషయం మీరు చెప్పండి. ఎందుకు దాన్ని నిర్మించలేకపోయారు పూర్తి స్థాయిలో చెప్పండి. పోనీ కట్టలేకపోయారు. 2 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో 2 సంవత్సరాలు కరోనా వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతున్నా కానీ ఏ ఒక్క పథకం కూడా పేదవాడికి ఆగకూడదన్న ఉద్దేశంతో మొత్తం కంటిన్యూ చేశాడు. సో దానిలో భాగంగా కొంత జాప్యం జరిగిన మాట వాస్తవం ఒప్పుకుంటున్నాము. అంతేగాని మీలాగా ఇప్పుడు మీరు ఇచ్చి చూడండి సార్. లక్ష్మయ్య గారు, మీరు పేదవాడికి ప్లాట్లు స్థలాలు ఇవ్వండి, చూద్దాం ఎంత మట్టుకు ఇస్తారు. మీ మంత్రి గారు సాక్షాత్తు తెలుగుదేశం పార్టీలో సెకండ్ పర్సన్ అచ్చెన్నాయుడు గారు 6 అడుగులు ఆజానుభావుడు. అధికారులకు హుకుం జారీ చేశాడు. మా వాళ్ళు పత్త బిల్ల పెట్టుకొని వస్తారు జోబికి. కరెక్టా? నేను అనలేదండి. మా వాళ్ళు వచ్చినప్పుడు కుర్చీలు వేసి టీలు ఇచ్చి పనిచేయండి అధికారులు అని చెప్పి హుకుం జారీ చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట అనలేదు. పార్టీలతో సంబంధం లేదు. అర్హతే ప్రామాణికంగా మనకు ఓటు వేయని వాళ్ళకైనా సరే పథకాలు ఇవ్వండి, ప్రజా ప్రభుత్వం అని చెప్పి గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ఇళ్లలోకి తెచ్చాడు. గ్రామ సచివాలయాన్ని బ్రహ్మాండంగా వ్యవస్థలను ఏర్పాటు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మీరు స్వర్ణ గ్రామం మీరు పెట్టి డబ్బా కొట్టుకుంటున్నారు.
ఎస్ లక్ష్మి గారు అలానే రాములు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ జాయినింగ్ అస్. ఖచ్చితంగా ఈ సమస్యకు పరిష్కారం దొరకాలనే మేము కోరుకుంటున్నాం. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్ తెలుగు వారి గుండె చప్పుడు.